ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీకోసం ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాను. ఈ క్షణమే ఈ 2 చేతుల్లో ఒక చేతిని తాకు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో విసుగు చెంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదండీ! అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ గోవిందరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి చక్కని పరిష్కారాన్నయితే పూజల రూపంగా కానీ, లేదా పరిహార రూపంగా కానీ మనకైతే తెలియపరుస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకోసం ఒక కొత్త జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. నన్ను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాటను పూర్తి చేయనివ్వు. అలాగే నేను చెప్పే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో. నిన్ను అర్థం చేసుకునేవారు లేక కనీసం నిన్ను నిన్నుగా కూడా గుర్తించకుండా ప్రతి విషయాలలోనూ నిన్ను అవమానిస్తూ వారి ఆనందాన్ని అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలని అది నీవై ఉండాలని చెప్పి వారు నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు. చేస్తూనే వస్తున్నారు. కానీ నువ్వు మాత్రం అది గుర్తించక గుడ్డిగా వారిని నమ్మి మోసపోతూ వచ్చావు. నీ మనసు చాలా మంచిది. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మంచివారు అనుకుంటావు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ మంచితనం ఇంకా బతికే ఉంది అనుకొని నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నిన్నెప్పుడూ మోసం చేయడు అనుకునేటటువంటి మనస్తత్వం నీది. నీ గురించి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పడం వలన ఈరోజు నీకు వారు నీ ముందు బాగా మాట్లాడతారు. కానీ నీ వెనుక మాత్రం వేరేలా మాట్లాడతారు. అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి? ఎలా నీకు అర్థమయ్యేలా నిరూపించాలి? ఏదో ఒక రోజైతే అవన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది. నువ్వేది చేసినా కూడా నీ కుటుంబ క్షేమం కోసం చేస్తావని ఈ బాబాకు తెలియదా? కానీ ఎదుటివారు మాత్రం నిన్ను, నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతీదీ కూడా నీ నుండి పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుకుంటూ గడుపుతూ ఉంటున్నారు. నిన్ను మాత్రం నలుగురిలోనూ అవమానపరచాలని చూస్తూ ఉన్నారు. నువ్వు అలుపెరగనటువంటి కష్టజీవివి. నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం, నీ కుటుంబ క్షేమం కోసం తిని తినక కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా నీ కుటుంబం బాగుంటే చాలు అని ఉన్న దాంట్లో సర్దుకుపోయే రకం. ఈ ప్రపంచానికి వారిని పరిచయం చేశావు నువ్వే. అలాగే వారి ప్రతి విషయం వెనుక నువ్వు, నీ భర్త అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి, పోషించి, చదివించి అలాగే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కూడా కల్పించావు. అలాగే వారి ఆరోగ్యం బాగోలేకుంటే వారి కోసం అహర్నిశలు, పూజలు, ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నావు. కానీ ఈరోజు నీకొచ్చిన కష్టాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను. అలాగే వారిని ఏదో ఒక విధంగా నిన్ను ఎవరైతే బాధించారో వారికి బుద్ధి చెప్పి తగినటువంటి శిక్షను కూడా వేయాలి అనుకుంటూ ఉంటున్నాను. కానీ ప్రతిసారి కూడా నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడుగా ఉంటున్నాయి. నువ్వు ఇప్పటికీ ఇంత జరిగినా కూడా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి. వారి క్షేమమే నేను కోరుకుంటాను. వారిలో నేనొకరిగా ఉంటాను అంటూ నిస్సహాయంగా నువ్వు అడిగేటటువంటి ప్రతి మాటలోనూ కూడా ఒక మంచితనము అలాగే ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి నాకు కనిపిస్తూ ఉంటారు. నా వద్దకు ప్రతిరోజు వస్తావు. కానీ నీకున్నటువంటి కష్టాన్ని కానీ నీకున్నటువంటి సమస్యను కానీ ఏ రోజు కూడా తీర్చమని అడగవు. నీ మనసు నిండా కూడా వేరే వారి ఆలోచనలే. అంటే నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలే. వారి సమస్యలు, వీరి సమస్యలు, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా చెబుతూ ఉంటావు. కానీ నీకొచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం మర్చిపోతావు. ఎందుకంటే నాకంతా నా బాబానే ఉన్నాడు కదా అని నువ్వు మనసారా నమ్మినందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీ మనసు నువ్వు ఎంతో ఆధీనంలో ఉంచుకుంటున్నావు. మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటావు. నువ్వు కోరుకున్నటువంటి ప్రతీదీ కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మేవు కదూ. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటావు. అలాగే నీకు అంతా మంచే జరుగుతుందని నమ్మి ఉన్నావు. నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది. కాబట్టే ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఆపదలు సంభవించలేదు.
ఒకవేళ ఎలాంటి ఆపదలు నీ దరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటి ఆ తరువాత నీ వద్దకు రావాలి. అంత అవలీలగా నువ్వు తప్పించుకుంటూ గొప్ప విజయాలను సాధిస్తూ ప్రతి ఆటంకాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించావు. నిరాశ, నిస్పృహలు నీ జీవితానికి ఎన్నో అడ్డుగోడలుగా మారిపోయినా కూడా వాటిని కూడా దాటుకొని ఇప్పటి వరకు జీవించావు. స్వచ్ఛమైనటువంటి మనసుతో, స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానం పెంపొందించుకోవడంలో నిజంగా నీకు నువ్వే సాటి. ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ ఇలాంటివి ఎప్పుడూ కూడా కృంగిపోకుండా ఉంటావు. నీలో ఎంతో గొప్ప భవిష్యత్తు దాగి ఉంది. అసలు ఎందుకు ఎప్పుడూ కూడా నాకు ఏది కూడా జరగదు. భగవంతుడు ఏదైతే నాకు జీవితాన్నిచ్చాడో అలాగే జరుగుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే తెలియదు గానీ, నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా ఆదర్శప్రాయాలవ్వాలి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ధైర్యం, అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం ఎవ్వరికీ కూడా ఉండదేమో! అంత మంచి మనసు నీది. కానీ నీ బిడ్డల పట్ల, నీ బిడ్డలకొచ్చినటువంటి కష్టం కానీ, వారికి ప్రస్తుతం ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ, ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి. నువ్వు నన్ను నమ్మావు కదా! నాపై చాలా కొండంత నమ్మకాన్ని పెట్టి, మరలా ఇలా దిగాలుగా ఉంటే ఎలా చెప్పు? ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కూడా నీ జీవితం గురించే. నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక నుండి కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా సమస్యల తర్వాత కొన్ని చికాకులు, గందరగోళాలు ప్రతి ఇంట్లోనూ ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు నీవు ఏ విధంగా ధైర్యంగా ఉండాలనేది ప్రత్యేకించి మరి నేను నీకు చెప్పనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు ప్రతి విషయంలోనూ కూడా మంచి అవగాహన వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలి? ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి? వీటన్నిటినీ కూడా నువ్వు అనుభవించావు. వీటి గురించి నీకు ఒక మంచి అవగాహన కూడా వచ్చింది. మరి ఇంకా వీటి గురించే ఆలోచిస్తూ ఎందుకలా లేనిపోని ఆందోళనలు పడుతూ ఉన్నావు? నేను నీకు ధైర్యంగా ఉన్నాను. ఎన్నంటే ఉంటున్నాను అని ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాను. అయినప్పటికీ కూడా రాత్రులు కనీసం నిద్రించడం కూడా మానేస్తున్నావు. ఎందుకు బంగారు తల్లి? నేను నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా? లేదంటే నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ బాబా వమ్ము చేస్తాడో అని ఆలోచిస్తూ ఉంటున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు గురించి అంతగా నువ్వు ఆలోచించనవసరం లేదు. వారికంతా మంచే జరుగుతుంది. వారి జీవితం గురించి నువ్వేమీ భయపడటం అవసరం లేదు. భయపడటం మానేయి. భయం తెలివిని మందగిస్తుంది. భయం ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. కాబట్టి దేనికి కూడా భయపడవద్దు. విశ్వాసం, అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తావో అదే విధంగా నిర్వర్తిస్తూ వస్తూ ఉండు. తప్పకుండా ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయి నీ బిడ్డల జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు, నీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు. నేను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్నిసార్లు వెంటనే పరిష్కరించలేను. ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు వెంటనే తీర్చేవి ఉంటాయి. కొన్ని కొన్ని సమస్యలు కొన్ని రోజులు ఆలస్యం జరిగేలా ఉంటాయి. కాబట్టి నా బిడ్డలకు నమ్మకం, అలాగే సహనం ఉండాలని నేను వారి నుండి కోరుకుంటూ ఉంటాను. అది నెమ్మదిగా వారు అనుకున్నటువంటి కోరికను అభివృద్ధి చేస్తూ ఉంటాను. కాబట్టి నేను మీతో ఉన్నాను అని మీరు నమ్మండి. చింతించవద్దు. మీకు తప్పకుండా మీకు ఆలస్యం జరిగినా కూడా మీ కోరిక నెరవేర్చేటటువంటి బాధ్యత నాది. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవు. నాకు బాగా తెలుసు. కాబట్టే ఇప్పటి వరకు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు అసహనాన్ని చూపలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉండు. భగవంతుడు మనకు కొన్నిసార్లు కష్టాలను, అలాగే సమస్యలను ఇస్తూ ఉంటాడు. మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదర్థం. కానీ మనం అనుకుంటూ ఉంటాం మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడు అనే చెప్పాలి. మనకు గొప్ప శిక్షణ కూడా రక్షణ కోసమే అని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక నీ జీవితం కొత్త బంగారు బాటలో నడవబోతుంది. నీ జీవితం అని అన్నాలంటే నిజం చెప్పాలంటే నీ బిడ్డల భవిష్యత్తు. నీ బిడ్డల భవిష్యత్తే కదా నీ జీవితం. వారిపైనే కొండంత ఆశలు పెట్టుకున్నావు. వారి జీవితం బంగారు బాట వైపు నడవబోతుంది. కొత్త కొత్త ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి జీవితం వారికి అతి తొందరలోనే ఈ బాబా ఇవ్వబోతున్నాడు. నాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండు. వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందకు. ఇకనైనా నీలో ఉన్నటువంటి భయాన్నంతా పక్కన పెట్టి నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రులు నిద్ర లేకుండా గడపకుండా కాస్తైనా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.